ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమృత ప్రణయ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు జారీ చేసింది. A3గా ఉన్న ముద్దాయి అమృత బాబాయికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో గతంలో మీకు తెలుసు 2018 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసు కులహత్య. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు అమృత ప్రణయ్. ఇద్దరు అమృత పెద్దింటమ్మాయి, ప్రణయ్ది తక్కువ కులం అవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అమృత వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదు. మారుతిరావు సుపారీ గ్యాంగ్ మాట్లాడి 8 మంది కలిసి అతి దారుణంగా మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే గొడ్డలితో ప్రణయ్ని నరకడం జరిగింది. సో అప్పట్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా అందరూ నిర్ఘాంతపోయే ఘటన నెలకొనింది. ఆ తర్వాత ప్రణయ్ కేసులో అమృత తన సాక్ష్యం బలంగా ఉంది. ధైర్యంగా వాళ్ళ తండ్రిని, అదేవిధంగా A8 వరకు 8 మందిని కోర్టుకు ఎక్కించి ఉరికమ్మం ఎక్కించింది. సో ముఖ్యంగా A1 A2కి అయితే ఉరిశిక్ష పడింది. చంపిన వ్యక్తి సుభాష్ గారికి, అదేవిధంగా మారుతిరావు గారికి, ఇద్దరికి ఉరిశిక్ష పడింది. వాళ్ళ తండ్రి, అమృత తండ్రి ఏమో జైల్లోనే ఉరేసుకుని చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతనికి ఉరిశిక్ష పడింది. మిగతా A3 నుంచి A8 వరకు జీవిత ఖైదు, లైఫ్ టైం వేయడం జరిగింది. ఆ తర్వాత అమృత బాబాయ్ ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిని సవాల్ చేస్తూ హైకోర్టుకి నేను పిటిషన్ వేయడం జరిగింది, నాకు లైఫ్ టైం వ్యతిరేకిస్తూ. సో ఆ పిటిషన్ దర్యాప్తులో ఉండగా బెయిల్ కావాలి, కేసు క్లోజ్ అయ్యేంత వరకు నాకు బెయిల్ కావాలి అని చెప్పి బెయిల్ అప్లై చేసినప్పుడు కోర్టు కూడా అతని వయసుని, ఆ లైఫ్ టైం శిక్షని పరిగణలోకి తీసుకొని అతనికి అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కేసు అయితే చాలా మందికి, అప్పటి రంగనాథ్ గారు కూడా ఇప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నారు. రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్. సో అప్పుడు ఆయన కూడా ఈ కేసుని దర్యాప్తు చేసుకొని మొదటి నుంచే ఇది సుపారీ కేసు, సుపారీ తీసుకొని చంపించడం జరిగింది అని చెప్పేసి క్లియర్ గా తీసుకొని మెన్షన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ కేసు వివరాలు తీసుకొని ఆ మారుతిరావు గారు తట్టుకోలేక జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఈ కేసు మొన్న తీర్పు వెలువడింది. అందరికీ కొంతమందికి లైఫ్ టైం జరిగింది, ఒకరికి ఉరిశిక్ష జరిగింది. సో దీనికి సంబంధించింది ఇప్పుడు అమృత కూడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తను కొంచెం ఇన్ఫ్లుయెన్సర్గా మారి తన జీవనాన్ని అయితే కొనసాగిస్తుంది. సో వాళ్ళ మదర్తో అమృత మాట్లాడుతుంది. తర్వాత కొన్ని రోజుల వాటికి అసలు ఫ్యామిలీతో ఎవరితోనూ మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు మదర్తో మాట్లాడుతుంది. ఈ కేసు గురించి మీకేం తెలుసు, ముఖ్యంగా ఈ కేసు వివరాలు మీరేమనుకుంటున్నారు? అతనికి బెయిల్ ఇవ్వడం పైన A3 ముద్దాయిగా ఉన్నాడు, అతనికి బెయిల్ ఇవ్వడం కరెక్టేనా కాదా? ఈ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. కానీ అమృత బాబాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు దాన్ని వ్యతిరేకిస్తూ శిక్ష పడిన తర్వాత మా నాన్న మంచోడు, మా నాన్న ఏం కాలేదు, మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పేసి ఆమె కోర్టు ఎదురుగా మాట్లాడడం, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏడవడం, ఇలాంటి ఇన్సిడెంట్ కూడా చాలా జరిగాయి అప్పట్లో. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేసి డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు